ఎక్సా మీ ఇంటి వంటలో మీ ఇంటి విందుకి అందరికీ స్వాగతం. ఇవాటి మీ ఇంటి విందుకి మనం ఈసీఎల్ గాయత్రి నగర్ లోని వాణికుమారి గారింటికి వచ్చాం. మరి వాణికుమారి గారు మనకి ఎలాంటి విందును పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం పదండి. వాణికుమారి గారు, మరి మీ ఇంటి విందులో 2 వంటకాలను పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారా? మిగిలిపోయి అన్నారు కదా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వంటకం పేరేంటి? స్వీట్ అండ్ స్పైసీ కర్రీ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? పచ్చిమిర్చి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కారం, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉప్పు, కొబ్బరి తురుము, క్యాబేజ్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న శనగపప్పు, పసుపు. ఓకే వాణికుమారి గారు, ముందుగా ఏం చేయాలి? ముందుగా క్యారెట్ తురుము, నానబెట్టిన శనగపప్పు, క్యాబేజ్ తురుము మూడింటిని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకోవాలా? సో ఇందులో బాయిల్ చేసుకుందామా? ఓకే ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో కొన్ని వాటర్ పోయినండి. పోయి కొన్ని సరు కొన్నా. ఓకే, ఇంకొంచెం పప్పు కదండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ తురుము. క్యారెట్ తురుము మొత్తం వేస్తున్నారా? ఓకే, నెక్స్ట్ క్యాబేజ్ తురుము. క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, నానబెట్టిన శనగపప్పు. ఓకే, సో నానబెట్టిన శనగపప్పు. సో ఇవన్నీ వేసుకొని బాయిల్ అయ్యేలోపు నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఓకే వేసి. ఓకే, సో దీంట్లో మనము ఫ్రై చేసుకోవాలండి. అవునండి, కొంచెం ఆయిల్, కొద్దిగా సరిపోతుంది. ఓకే, ఆయిల్ వేడెక్కేలోపు టైం పడుతుంది, ఒక 1 minute అని. యా, సో ఇది బాయిల్ అవుతుంది కదా? అవునండి. అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది డిగ్రీ బీకామ్ అయిపోయిందండి. డిగ్రీ బీకామ్ అయిపోయింది. మీరు కామే కదా? చదువులాగే మీరు కూడా కాము, అవునా? అవునండి. సరే, ఆయిల్ వేడెక్కింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఆనియన్ వేసుకో. ఓకే, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నారు. సో ఈ వంట మా పేరు మాత్రం వెరైటీగా ఉందండి. ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? వంట నేను ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఓకే, పేరు మా వారు పెట్టారు. మీరు భార్య వంట చేసింది, భర్త పేరు పెట్టారు. బాగుంది కదా కదా? సో అలాంటి వంట మాకు పరిచయం చేస్తున్నారు మీరు. అవును. చూద్దాం ఆ టేస్ట్ ఎలా ఉందో. నేను కూడా మీకు సర్టిఫికేషన్ ఇస్తాను ఎలా ఉందో. సరే, నెక్స్ట్ అండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. నన్ను మీరు హ్యాపీగా హెల్ప్ అడగచ్చు, నేను ఏ హెల్ప్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా ఇక్కడ. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో నెక్స్ట్ పసుపు. మీరు ఏ ఊరండి? మీరు పుట్టింది హైదరాబాదేనా? ఓకే, పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ ఇవి బాయిల్ అయిపోయాయి కదండి. ఓ, సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఆఫ్ చేయనా? ఆఫ్ చేసాను. ఓకే, చేసేసా. నెక్స్ట్ అది ఇందులో వేసుకుందాం. వాటర్ లేకుండా వేద్దామా? ఫిల్టర్ చేసి వేయాలండి. సో మనకి ఇందులో వాటర్ కూడా కొంచెం ఉంటుంది కదండి, సో అది తీసేసి మనము వేసుకోవాలి. నేను కలుపుతూ ఉండండి, నేను వేస్తూ ఉంటాను. కలర్లు కూడా డిఫరెంట్ ఉన్నాయండి. ఈ పేరు వెరైటీగా ఉందో, మొత్తం కలర్ఫుల్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది. సో చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు అనుకుంటా, కలర్ఫుల్గా ఉంటాయి. ఇది వేసేసాం కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అవ్వాలా? సో ఈ టైం పడుతుందండి కొంచెము? అవునండి. ఓకే వాణి గారు, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దామండి? కొంచెం ఉప్పు వేసామండి. మీరు ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ చేస్తారా, వెజ్ ఎక్కువ చేస్తారా? నేను నాన్ వెజే బాగా చేస్తాను. కొంచెం కారం. ఓకే, సో కొంచెం కారం అన్నారు కానీ కొంచెం బాగానే వేశారండి. అంటే నా మీద కోపం అనుకుంటా, సో కొద్దిగా ఎక్కువనే వేశారు. కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నారు, అది ఎక్కువ కోపం ఉందన్నమాట మీద. ఓ గుర్తొచ్చిందండి, స్వీట్ అండ్ స్పైసీ అన్నారు కదా, ఇంతవరకు స్వీట్ బాగానే ఉంది, మరి స్పైసీ ఎక్కడ? అందుకే వేస్తున్నారు అన్నమాట. ఓకే, కరివేపాకు, దెన్ కొబ్బరి తురుము. ఓకే, కొంచెం కొత్తిమీర. ఓకే, సో వేసుకున్నాం కదండి కొత్తిమీర. సో అయిపోయిందండి? అయిపోయిందండి. సో ఒక సర్వింగ్ బౌల్ తీసుకుందాము.
స్వీట్ అండ్ స్పైసీ కర్రీ రెడీ అయిపోయింది కదా. నాకు స్వీట్ కన్నా ఎక్కువ స్పైసీ ఎక్కువ అనిపిస్తుంది. టేస్ట్ చూసి చెప్తాను ఏది ఎక్కువ ఉందో. ఓకే, సో దీన్ని గార్నిష్ చేస్తున్నారండి ఏమైనా? కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేస్తే బాగుంటుంది. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, అది టేస్ట్ చేసినా తినడానికి బాగుంటుంది. ఓకే, సో ఇదండి స్వీట్ అండ్ స్పైసీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. స్వీట్ అండ్ స్పైసీ కర్రీ, దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, కారం, కొబ్బరి తురుము, ఉప్పు, పచ్చిమిరపకాయలు, క్యాబేజ్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము, పసుపు, నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, నానబెట్టిన శనగపప్పు వేసి కాసేపు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత మరో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించిన మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తగినంత కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ అండ్ స్పైసీ కర్రీ తయారు.